తెలంగాణను ఇష్టారాజ్యంగా పాలిస్తూ చిన్నభిన్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ములుగు జిల్లా రామప్పలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో మార్పు కోసమే తాను పాదయాత్ర మొదలు పెట్టానని స్పష్టం చేశారు. తెలంగాణ వారసత్వ సంపదను కాలగర్భంలో కలపాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్కియాలజీ శాఖ నామమాత్రంగా మారిందని, కేసీఆర్ వాస్తు పిచ్చికి కళాఖండాలు నాశనమవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక నిధులు కేటాయించి రామప్పను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దేశ భద్రత ఆందోళనకరంగా ఉందని, చైనా 2000 కిలోమీటర్లు చొచ్చుకు వచ్చినా ప్రధాని ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల గురించి ఆలోచిస్తూ ఆర్థిక వ్యవస్థను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపదను కాపాడడమే కాకుండా అవసరమైన మేరకు నిధులు మంజూరు చేసి ప్రత్యేకమైన పర్యవేక్షణలో ఈ సంపదను కాపాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా ఈ అద్భుతమైన రామప్ప దేవాలయాన్ని కాపాడడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను 2024 జనవరి 1లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మా ప్రభుత్వంలో వీటిని కాపాడడానికి ప్రత్యేకమైన నిధులు శాఖలో ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ నలుమూలలో ఉన్న కళా సంపదను, వారసత్వ సంపదను కాపాడే కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. దేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి దేశ భద్రత ఆందోళనకరమైన వాతావరణంలో పక్క దేశం చైనా 2000 కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తే కూడా మన ప్రధానమంత్రి నియంత్రించలేకపోయింది. వారు ఎన్నికల ప్రణాళికలో మునిగి తేలుతున్నారు తప్ప దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైన, దేశ సరిహద్దులు దాటుకొని శత్రు సైన్యం ఆక్రమించుకున్న నరేంద్ర మోడీ గారు ఆ అంశాల మీద ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఆ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి వారొక స్ఫూర్తినిచ్చి మమ్మల్ని అందరినీ గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు విశ్వాసాన్ని కల్పించమని, అదేవిధంగా 60 సంవత్సరాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే ప్రజల ఆకాంక్షలను కాలరాసి ప్రజల యొక్క ఆలోచనలను విస్మరించి తన ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడం జరిగింది. ఈరోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వడం అంటే కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని కోతుల గుంపుకు అప్పజెప్పినట్టుగా మారింది. అందుకే ఈ రాష్ట్రంలో సమూలమైన మార్పు రావాలంటే, ఒక చేంజ్ జరగాలి అనంటే చంద్రశేఖరరావు గారిని చేంజ్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళ ఆలోచనలను తెలుసుకొని వాళ్ళ ఆలోచన మేరకు ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేసి వాటిని ఏ విధంగా అమలు చేస్తామో ప్రజలకు నమ్మకం, విశ్వాసం కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన జరుగుతుంది. ఈరోజు మా సోదరి సీతక్క నేతృత్వంలో రామప్ప ఆలయం నుంచి ములుగు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రేపు మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉంటుంది. ఆ తర్వాత డోర్నకల్ నియోజకవర్గంలో ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ ప్రాంత ప్రజలు, లంబాడ సోదరులు, ఆదివాసీ మిత్రులు, గిరిజనేతరులు అందరూ కూడా ఇందులో సంపూర్ణంగా భాగస్వామ్యం తీసుకోవాలి.